ఇంకో సిచ్యువేషన్ వచ్చేలోపే ఆ దాసు అసలు రూపం మనం బయట పెట్టగలిగితే ఏ ప్రాబ్లం రాదు వసు. ట్రస్ట్ ద ప్రాసెస్. ఇదంతా విన్న తర్వాత ఇక మీదట నన్ను అన్నయ్య అని పిలవకపోవచ్చు కదా. ఆ దూరం నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది వసు. ఆడవాళ్ల మనసుని కళ్ళని చదివే తెలివితేటలు ఏ డిగ్రీ తీసుకున్నా రావన్నయ్య. ఎందుకంటే ఆడవారి మాటలకి అర్థాలే వేరులే, అంతేగా. నువ్వు సిద్ధువి కాదు అని నాకు గుర్తు చేస్తున్నావు, కానీ నాకు సంబంధించినంత వరకు సిద్ధు అన్నయ్య వేరు, అజయ్ అన్నయ్య వేరు కాదు. ఇద్దరూ ఒకటే. నిజమే. ఏంటి? అదే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఏ డిగ్రీకి తక్కువ కాదు అని. అన్నయ్య, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతానికి నేను కోచింగ్ సెంటర్ దగ్గర దింపి నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ భాస్కర్ మావయ్య ఒక్కరే ఉన్నారు. ఆయన కనిపెట్టుకుని ఉండమని మన మల్లికా మేడం స్ట్రిక్ట్ ఆర్డర్. అమ్మో, అత్తమ్మ ఆర్డరా? అయితే మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే కదా. సాయంత్రం ధ్రువాన్ని పంపిస్తాను వసు. భాస్కర్ మావయ్యను ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించాలి. సరే అన్నయ్య. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి వసు, అందించవే వసు, దీపావళి. వసు, వసు, ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరికైన జాలి చూసే వీలుంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఎవరు మహి? ఏం లేదు, ఏదో స్పామ్ మెసేజ్. ఓ, స్పామా? అమ్మా, ఏంట్రా? మన ప్రియా ఆంటీ వాళ్ళ కూతురుంది చూసావా? అవును, ఉంది. ఆ అమ్మాయి నన్ను ఇవాళ సాయంత్రం పబ్కి రమ్మని ఇన్వైట్ చేసింది. సో నైట్ నాకు ఇంకేం వండించకు, నేను అక్కడే ఫుడ్. పబ్బా? మరేంటైతే
ఇంటికి వస్తావా లేకపోతే అట్నుంచి అటే ఆ అమ్మాయితో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? ఆ, అప్పటి మూడ్ని బట్టి డిసైడ్ చేస్తాను. ఆ, ధ్రువ, నాకెందుకో నీ ఫ్యూచర్ బాగా కనపడుతుంది. నాకు కూడా అది తలుచుకుంటే నాకు ఎగ్జైటింగ్గా ఉంది. నువ్వు కూడా వస్తావా? కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను ఇద్దరికి, ఆడపిల్లల జోలికి వెళ్తే. అమ్మా, మీ రోజుల్లా లేవమ్మా ఇప్పుడు. మా అబ్బాయిలకి రక్షణే లేకుండా పోతుంది. ఈ రోజుల్లో అమ్మాయిలే ఫాస్ట్గా ఉన్నారమ్మా. కోపం వస్తే డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారు, కుక్కర్లో పెట్టేస్తున్నారు, తెలుసా నీకు? హ, ఈ లోపలే మేము ఏం ఎంజాయ్ చేసేయాలన్నా చేసేయాలి. ఇలాంటి వేషాలు వేసుంటారు వాళ్ళు కూడా, అందుకే అలా చేసుంటారు. సిద్ధు, మీ చెల్లి ఆలోచనలు చూసావా ఎంత వైల్డ్గా తయారయ్యాయో? నన్ను అడిగితే మీ చెల్లికి పెళ్లి చేసేయడం బెటర్, ఏమంటావు? లేకపోతే ఇలాంటి వైల్డ్ ఆలోచనలు ఎక్కువైతే కష్టం మరి. అంతే అంటావా బావా? నా గురించి మీరంతా దిగులు పడాల్సిన అవసరం లేదు. మా నాన్న ఉన్నారు నాకు పెళ్లి చేయడానికి. నువ్వు ఆ మాట ఎప్పుడంటావా అని ఎదురు చూస్తున్నానమ్మా. సిద్ధు, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? నాన్నా, నేను చెప్పింది నీకు, మనకెవరి హెల్ప్ అక్కర్లేదు. మీరెవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. మహి, అప్పుడే పెళ్ళేంటి? దాసు, నువ్వు కూడా ఒకసారి ఆలోచించి మాట్లాడు. ఇప్పుడే పెళ్లిలాంటి ఆలోచనలు ఇవ్వద్దు. ముందు చదువు సంగతి చూడు. అదయ్యాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాకి మిగిలినవన్నీ చూద్దాం. ధ్రువ, వసుంధరా, ఏమైంది మీ ఇద్దరికి? పిచ్చిగాని పట్టిందా? పిచ్చి కాదు, పొగరు. మీ చెల్లికి ఒళ్ళంతా పొగరే బావా. వెనక తిరుగుతున్నాను కదా, అందుకే అలుసైపోయాను. నా విలువ ఎంతుందో నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, అందుకే నన్ను కేర్ చేసి ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. మరి నీ సంగతేంటి? నువ్వు పబ్బుకొస్తావా? నిజంగా తీసుకెళ్తావు బావా? అన్నయ్య, ఆ, ఇప్పుడు ఇక్కడ దించిన తల ఆఫీస్లో ఎత్తాలి, ఆ. అక్కడ దించిన తల ఇక్కడ ఎత్తాలి. లేకపోతే జిమ్ములకి వెళ్ళి కరిగించుకుంటున్నారు కదా కొవ్వు, అది నేనే తీస్తానని చెప్పు. అలాగే. వసు, తాట తీస్తా తోలు ఒలుస్తా అని ఫోర్స్గా చెప్పింది బావా. అది సర్లే కానీ ఇంతకీ ఎన్నింటికి రెడీ అయ్యి ఉండాలి చెప్పు? ఎక్కడికి? పబ్బుకి బావా. మీ చెల్లి ఫీల్ అవుతుంది కదా బావా. అయితే నాకు అడ్రస్ ఇవ్వు, నేను ఒక్కనే వెళ్తాను. అప్పుడు నా చెల్లి, అదే నీకు కాబోయే భార్య ఫీల్ అవుతుంది కదా బావా. నా భార్య? వీళ్ళిద్దరూ నన్ను ఆటలో అరటిపండులో వాడుకుంటున్నారా? బావా, నీకు ఆశ కురుపులేస్తాయి, చూస్తూ ఉండు. పబ్బుకి వెళ్తాడంట, పబ్బుకి. నీ సంగతి చెప్తా.
ఏంటి 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 ఏంటంటుంటే ఏంటి ఇక్కడ పబ్బులో ఆ ప్రియా ఆంటీ కూతురు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే వచ్చి నా ముందు వెధవేషాలు వేస్తున్నావా నువ్వు? నిన్ను అబ్బా! వసు వసు, ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ వసు. అబ్బా! వెళ్ళి ఆ ప్రియా ఆంటీ కూతురికి చెప్పు. అబ్బా! వసు, వసు, ఇంట్లో పెళ్ళాం కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకపోతే నాలాంటి అమాయకమైన హస్బెండ్స్ ఏం చేస్తారు చెప్పు? అందుకే మా అమాయకత్వాన్ని ఎదుటివారు అడ్వాంటేజ్గా తీసుకోకముందే మేము అడిగినవన్నీ మీరు చేసేస్తూ ఉంటే బాగుంటుంది కదా. చెప్పే ఐ లవ్ యూ టూ అని చెప్పేవా? అస్సలు చెప్పను. ఇప్పుడైతే చచ్చినా చెప్పను. పో. సారీ వసు, నిన్నేదో ఉడికిద్దామని అలా చెప్పాను. మరి ఆ ప్రియా ఆంటీ కూతురు? వస్తే తింగర్దానా, ప్రియా ఆంటీ కూతురు ఎక్కడుందే? ప్రియా ఆంటీ ఎవరు? ఏంటేంటేంటి? ప్రియా ఆంటీ ఎవరో తెలీదు, మళ్ళీ వాళ్ళ కూతురు. నేనేదో కథ చెప్పాననుకో, నువ్వు దానికి అలిగి కూర్చోవాలా? మీ ఆడవాళ్ళంటేనే అనుమానమే. నువ్వు ఇంకోసారి ప్రూవ్ చేసావు. నిజంగా లేదా? నిజంగా లేదే, నన్ను నమ్మవే. ప్రామిస్? డబుల్ ప్రామిస్, సరేనా? ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ. చెప్పు. నేను కాకుండా నీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారో అబ్బో, పెద్ద బెదిరింపే. నిన్ను దాటి చూసే ఉద్దేశం ఈ ధ్రువకి లేదు, రాదు. జన్మ జన్మలకి నువ్వే నా పెళ్ళానివి. ప్రామిస్. ఐ లవ్ యూ వసు. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు ఐ లవ్ యూ వసు. కొంటె కలల ఆటకే. ఐ లవ్ యూ టూ. దడలు ఆగవే, మురిసిపోన మాటకే. ఆగేనంట కాలమే, ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ. బావా, అబ్బో, ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ టూ బావా.
ఏం చేస్తున్నావు బావా? ఆ, అది ఆ, మీ చెల్లికి ఏదో డౌట్ ఉంటేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్. ఓ, ఓ, అవునన్నయ్య. డౌట్, క్లారిఫికేషన్, ఆ, లవ్. ఇలా కూడా ఇస్తారా బావా? ఎస్. చిచి లవ్వా, అదేం కాదు బావా. ఇందాక నేను అనుకున్నా బావా, అనుకున్నా. ఏంట్రా ఇద్దరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అని. ఇదన్న మాట విషయం. అంటే ఇప్పుడు సో మీరు ఒకటే పోయి మమ్మల్ని అక్కడ అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఐ విల్ టాక్ టు ది నెల్లూరు పెద్దారెడ్డి. వాళ్ళెవరు బావా? ఎవడో ఒకడు అవసరమా? ఆహా. ఆ, బావా 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 బావా, మ్యాటర్ లీక్ అయిపోయింది కాబట్టి నువ్వే మాకు కాపలా ఉండాలి బావా. బావా, నువ్వు నన్ను బతిమాలుతున్నావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తూ బ్రతిమాలుతున్నాను బావా. కాల్తీ. అన్నయ్య, ఇదొక్కతే. ఇందాక అందరి ముందు అన్నాను చూడు బావా, నీ ఫ్యూచర్ నా కళ్ళకు కనబడుతుందని. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. నీది కాదు బావోయ్, నాకు ఫ్యూచర్ కనపడుతుంది. క్లియర్గా, కన్ఫ్యూజింగ్గా, గందరగోళంగా. ఎనీవే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ బావా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ. ఇక్కడి నుంచి దబ్బే బావా, మాకు పనులున్నాయి. సంతోషం. మీకు ఇప్పటికైనా తలుపేసుకోవాలని చెప్పి గుర్తొచ్చింది చూడు, దానికి సంతోషం. వెళ్తానా? తలుపేసి ఈయన ఈ టైంలో వాటర్ బాటిల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? కొంప తీసి వస్తు రూమ్కి కాదు కదా. బాటిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు నాన్నగారు? దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుంది నువ్వు నాన్నగారు అంటుంటే. నాకు కూడా దయ్యాల ముందు వేదాలు వల్లిస్తున్నట్టే ఉంది. అదే, ఇంతకీ ఎవరిని ముంచడానికో ఆ నీళ్లు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తా. వస్తు రూమ్లోకి. చూసావుగా ఇందాక, నువ్వు ఏం చెప్తే అది చేస్తానదిగా. నేను చెప్పినతనే పెళ్లి చేసుకుంటాననింది. నీ గొత్తులో వెలకాయ పడినట్టుంది కదా. వసూని ముంచటానికే అని ఇండైరెక్ట్ గా కాదు అని చెప్తున్నావు అనమాట. నువ్వు తనని ముంచడానికే చూస్తున్నా, కానీ తను నిన్ను ముంచి మళ్ళీ పైకి రాకుండా ఎలా కప్పెట్టేయాలా అనే ప్లాన్లో ఉంది. నాకివ్వు, నేను ఇస్తాను. ఏంటి సిద్ధు, ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బాటిల్ నువ్వు తీసుకెళ్ళిచ్చి వసు దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకున్నావా? మా ఇద్దరి మధ్య ఇక మీరు ఎవరూ దూరం పెంచలేరు. వీడికి ఏది చెప్పినా ఉల్టానే అర్థమవుతుంది. ఈ టైంలో వీడి లోపలికి వెళ్తే వాళ్ళు దొరికిపోవడమేమో, కానీ వీడి గుండె ఆగిపోతుంది. నా కూతురికి నేనే ఇస్తాను, నాకెవరు సహాయం అక్కర్లేదు. ఎందుకు వస్తు ఇలా చేస్తున్నావు నువ్వు? అబ్బా, ఇవాళ వీళ్ళు అడ్డంగా దొరికిపోయేలా ఉన్నారే. ఇంకెలా చేయమంటారు? తప్పు నాదే. మా నాన్న చెప్తున్నా వినకుండా, మీకప్పటికే పెళ్ళయిందని తెలిసి కూడా మీ వెనకాల తిరగడం నా పిచ్చి. నా తప్పు నాకు పూర్తిగా తెలిసొచ్చింది. అందుకే మా నాన్నగారు తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ ఆయన్ని కాదని నా జీవితంలో ఇంకొక తప్పు చేయాలనుకోవడం లేదు. చిచ్చి, నీ మొహం కూడా నాకు చూపించకు.
అన్నయ్య ఇదంతా నాన్నకు చెప్పకు. ఆయన ఇంకొకసారి బాధపడితే నేను చూడలేనన్నయ్య. ఇంకా నాన్న ఏం చెప్తే అదే చేద్దామని నిర్ణయించుకున్నాను. హా, చూసావా నా కూతుర్ని ఎలా గ్రిప్లో పెట్టుకున్నానో? మీరెవ్వరూ ఏమీ చేయలేరు. త్వరలో నీ సంగతి కూడా తెలుస్తా. అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాన్న మంచినీళ్ళు తాగడం మర్చిపోకండి. మనం ఎదవయ్యామనే బాధ కంటే పక్కన వాడు ఇంకా పెద్దదవడం చూస్తే వచ్చే కిక్కే వేరబ్బా. అమ్మా మహానటి, నీకు ఎవరో బయోపిక్ అవసరం లేదు. నీ పర్ఫార్మెన్స్కి నీకే ఒక బయోపిక్ రాయొచ్చు. ఏంటో ఒక సతీ సావిత్రి, ఒక సక్కుబాయ్, వాళ్ళ క్యారెక్టరే దీనిది అనుకున్నాను. దీనిది కొంచెం అడ్వాన్స్. ధ్రువ క్యారీ అన్రా, కంటిన్యూ. ఈ దెబ్బతో మామగారి ఫీజులు ఎగుర్స్, మేము ఫుల్ ఎంజాయ్స్. వావ్! కాసేపు మీరంతా ఈ గార్డెన్లోకి వస్తారా? అప్పుడు నేను కరెక్ట్గా నువ్వు గడ్డి మీదకి వచ్చే టైంకి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాను. నీ ఖేల్ ఖతం. అమ్మా, అదే అమ్మా, అమ్మా, అత్తమ్మా అమ్మా, ఏమైందమ్మా?